బాడీ సపరేట్ ఉంటుంది అంటే మెజర్మెంట్ సేమ్ కదా వీడియో 1.5 2.5 షోల్డర్ 3.5 పిల్లలకి అప్పుడు ఇక్కడ చూసినావు కదా క్లాత్ కొంచెం పెంచుకోవడం అంతే సేమ్ కటింగ్ అంతా సేమ్ ఇంచెస్ పెంచుకోవడం అంతే నేను క్లాత్ మీద ఎలాగో ఈ మెజర్మెంట్ కట్ చేస్తలేను కదా ఇది ఫ్రంట్ నెక్ 3 బ్యాక్ నెక్ 2 సరే అయితే బ్యాక్ చిన్నగా ఉండాలి ఫ్రంట్ ఎక్కువ ఉండాలి మనకైతే బ్యాక్ చిన్న పిల్లలకి మామూలుగా అంటే రౌండ్ ఉండే అన్ని నెక్కులు సెట్ అవుతాయి ఓకే ఇది ఆమ్లో మనం కిరీటం అనేసి ఇది ఆమ్ రౌండ్ 2.5 డాట్ చిన్న కొలతలే ఎందుకు చెప్తానంటే కొంచెం ప్రాక్టీస్ అయింది నాకు ఇది చెప్పి 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 ఎలాగో పెద్ద కొలతలు దాని మీద చెప్తున్నా కదా క్లాత్ మీద 7 3.5 ఆమ్ డౌన్ షోల్డర్ 2.5 నెక్ 6 1.5 ఇది కటింగ్లో పోతుంది పొడవు 7 అన్నీ నిన్న మొన్న కుట్టిన కొలతనే బాడీ అయితే వెడల్పు 6 అందులో ఇందాక నువ్వు 7 వెడల్పు పెట్టావు పొడవు 6 పెట్టావు 1.5 నెక్ షోల్డర్ 3 ఇంచెస్ నెక్ ఆమ్ డౌన్ 3.5 బాడీ ఓకేనా 2 ఇంచెస్ కింద ఇది కూడా రౌండ్ ఈ ఉక్స్ కాజా మొత్తం ఓపెన్ చేసుకోకుండా ఒక 2 ఇంచెస్ ఓపెన్ చేసుకొని కుట్టి తిరగేసుకుంటే అయిపోతుంది ఇలా కుట్టి తిరగేసుకుంటే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది కొంచెం జస్ట్ ఇట్లా ఉప్పు పెట్టేస్తే పైన ఉక్స్ కాజా అవసరం ఉండదు నాలుగు లేయర్లు ఉండాలి కదా ఇలా క్లాత్ పట్టుకోవాలి ఇది 2 మీటర్ క్లాత్ మామూలుగా 2 మీటర్ సరిపోతుంది 3 మీటర్ కావాలి అంబ్రెల్లా ఇలా ఎవరికైనా 3 మీటర్స్ డబుల్ వేసుకున్న తర్వాత తీసుకున్నా ఇక్కడ జాయింట్ వస్తుంది 3.5 తీసుకున్న జాయింట్ వస్తుంది 3 మీటర్ మన కొలత 3 మీటర్ ఇది సేమ్ 1.5 ఈ అంబ్రెల్లా అయితే 1.5 1 ఇయర్ లోపు ఈ కొలత అయితే ఫోల్డింగ్లో 4 పెడతాం క్లాత్ కూడా సేమ్ ఇచ్చింది నుండి మళ్ళీ క్లాత్ కూడా ఒకటి తీసుకుంటారేమో మీరు అని నేను పేపర్ ఎట్లయితే కట్ చేస్తారో అట్లనే గుర్తుంటాయి బాడీ ఎంత ఉంది మనకి 6 ఉంది కదా వెడల్పు బాడీ 6 ఉంది వెడల్పు అయితే డాట్ కోసం ఎంత పోతుంది 1 ఇంచ్ పోతుంది కదా ఇక్కడ మనం 5 తీసుకోవాలి ఈ బాడీకి సరిపడా ఇక్కడ తీసుకోవాలి అక్క పెద్దవాళ్ళకు కూడా ఇట్లా డాట్స్ పెడితే బాగుంటుందా డాట్స్ పెడితే నడుము కొంచెం ఫిట్టింగ్ వస్తుంది డాట్ పెట్టకపోతే లూజ్ అవుతుంది అంటే ఇక్కడ చెస్ట్కి ఎంత లూజ్ ఉంటుందో నడుము 5 ఇంచెస్ అంటే ఈ సమోసా ప్లేస్లో 5 మనకి బాడీకి సరిపడా ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒకవేళ 6 అయితే కిందికి దిగుతుంది ఇంకా మనది 12 అవుతుంది 12 వస్తుంది మన బాడీ ప్లేస్ అంటే క్లాత్ కూడా పెద్దగా ఉంటుంది కదా ఇది పేపర్ కాబట్టి కొంత వేసుకుంటాం ఇంకా ఇంత అర్థం కాకపోతే బాడీలో పెట్టుకోవచ్చు సింపుల్గా అంటే బాడీ కన్నా
1 ఇంచ్ తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలంటే ఇది డాట్ పెట్టు, ఇది క్రాస్ పెట్టింటే కొంచెం సాగుతుంది. టేప్ అయితే 5 ఇంచెస్, బాడీ అయితే 1 ఇంచ్ తక్కువ. జస్ట్ బాడీ పెట్టుకుంటే ఈజీ కొలత. టేప్ పొడవు 12 లైనింగ్ ఇది. ఇంకా మెయిన్ క్లాత్ ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. 14. లేదు దీన్నే మలిచి కుట్టుకుంటామంటే దీని 1 ఇంచ్ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్. ఇది పీకో వస్తుంది, ఎక్కువ పోదు. ఇది ఎక్కువ మడత పెడతాం. సేమ్ ఇక్కడ ఎట్లయితే పట్టుకుంటానో టేప్ అలా ఇలా. మొత్తం గేరా ఇలా. ఈ చిన్న ఫ్రాక్ కాబట్టి జాయింట్ రాలేదు ఇక్కడ. ఒకవేళ పెద్దదైతే ఇక్కడ జాయింట్ 18 ఇంచెస్ పొడవు పెడుతున్నా. జాయింట్ ఎట్లా వస్తుంది చెప్పడం కోసం పెడుతున్నా అంతే. మామూలుగా ఈ కొలతకి ఇదే. ఈ ప్లేస్లో ఈ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. అంటే ఈ ఎంత ఉందో అంతే క్లాత్ కట్ చేసి ఇది కరెక్ట్ కొలతకి వచ్చింది కటింగ్. ఈ లేయర్ రాలేదు మనకి, 2 లేయర్స్. ఈ లేయర్స్ ఎక్కడ వస్తుంది? ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ అయినా ఈ సైడ్ అయినా ఎటైనా ఈ క్లాత్ దీనికి జాయిన్ చేసుకోవాలి. మెయిన్ పీస్ అయినా లైనింగ్ అయినా జాయింట్ కంపల్సరీ వస్తుంది. మనం ఎన్ని మీటర్ కొన్నా పాలిస్టర్ వస్తుంది. లాంగ్ లెంత్ అంటే ఇంకా ఇంకా ఇంత కూడా వస్తుంది. ఇంత చాలా ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఇక్కడికి షార్ట్ అనుకో, ఈ మాత్రం రాదు, ఇట్లా ఇట్లా వస్తుంది కటింగ్. ఇది అంబ్రెల్లా కట్ అంటే కొంచెం మొక్కలకి కొంచెం కింద ఇంకే ఉంటుంది కాక అయితే ఓకే. ఇట్లా అయితే కట్ చేయనా? చిన్నది కట్ చేయనా? చిన్న సైజు ఏది కుట్టా? ఇది కుట్టదు. ఫస్ట్ ఒకటే జుబ్బు ఒకటి చిన్న సైజు కుట్టినాక ఇంత గేరా అవసరం లేదనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఆ గేరా ఉంటే మంచిది కదా. కొంతమంది గేరా ఉంది కొంచెం తగ్గి అంటారు కదా. ఇలా అంటే మన ఈ ఎడ్జ్ నుండి అక్కడ వరకు ఎడ్జ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక్కడ తగ్గి ఇక్కడ తగ్గితే మళ్ళీ బాడీకి సరిపోదు కదా. ఇది ఏం కూర్చుని రాదు ఇంకా, కానీ హోల్డింగ్ అర్థం అవ్వాలి. ఎలా తీసుకోవాలి గేరా కింద అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇది మిడిల్ పార్ట్, ఇది బాడీ మిడిల్ పార్ట్. అది దానికంటే ఇది క్యాప్ పెట్టండి. ఇది మిడిల్ కదా, ఇది మిడిల్. మనం మిడిల్ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఈ మిడిల్ నుంచి ఇది టు ఇది. ఇది కాకుండా ఇది పెట్టేసి ఇట్లా చేసామనుకో మొత్తం 1 సైడ్ ఎక్కువ వస్తుంది, లేదంటే బాడీ తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చింది ఇక్కడ కట్ చేస్తాం, అప్పుడు ఈ పాయింట్ తగ్గుతుంది కదా మనకి. మిడిల్ది కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే మనం మిడిల్దే ఫస్ట్ లెంత్ తీసుకుంటాం. ఇలా లైనింగ్ లేకుండా కుట్టచ్చు, నార్మల్గా లైనింగ్ లేకుండా కుట్టచ్చు. కంపల్సరీ లైనింగ్ వేసుకోరు కదా